ఈ వీడియోలో ఫన్నెల్స్ అనే దాని గురించి తెలుసుకోండి. ఫన్నెల్ ఈజ్ నథింగ్ బట్ ఫిల్టర్. ఫన్నెల్స్ అనేవి ఫిల్టర్ చేయడానికి మనం వాడతాం. అయితే ఇందులో 4 స్టెప్స్ అనేవి ఉంటాయి. ఏఐడిఏ అనే ఒక ఫ్రేమ్‌వర్క్ ఉంటుంది. ఏ స్టాండ్స్ ఫర్ అవేర్‌నెస్, ఐ స్టాండ్స్ ఫర్ ఇంట్రెస్ట్, డి స్టాండ్స్ ఫర్ డిజైర్, ఏ స్టాండ్స్ ఫర్ యాక్షన్. మీరు చూజ్ చేసుకున్న నీష్ గురించి ఈ 4 అనేది మీరు చేయండి. ఫస్ట్ అవేర్‌నెస్ అనేది క్రియేట్ చేయండి. పబ్లిక్‌కి, మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి, మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ మీ టాపిక్ పైన అవేర్‌నెస్ అనేది క్రియేట్ చేయండి. 1. 2. ఇంట్రెస్ట్. ఈ టాపిక్‌కి సంబంధించిన ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేయండి. అంటే ఒక ప్రాబ్లమ్ ఈ ఫీల్డ్‌లో ఒక ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మీరు ఎలా సొల్యూషన్ చూపించగలుగుతున్నారు? ఇలాంటి సమస్య వచ్చినప్పుడు, ఇలాంటి ఇబ్బంది ఎదురైనప్పుడు ఈ మీరు చూపించే సొల్యూషన్ ద్వారా పబ్లిక్‌కి ఎలా మేలు జరుగుతుంది అనేది చూపించండి. దీనివల్ల ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకొస్తుంది. థర్డ్ డిజైర్. డిజైర్ అనేది క్రియేట్ చేయండి. అవేర్‌నెస్ క్రియేట్ చేసి, ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన తర్వాత మీ ప్రోడక్ట్‌ని కొనగలిగేటువంటి ఇంట్రెస్ట్, కొనాలన్న ఇంట్రెస్ట్ వాళ్ళలో కలిగించండి. డిజైర్ అనేది కలిగినప్పుడు ఆటోమేటిక్‌గా యాక్షన్ అనేది జరుగుతుంది. ప్రతి ఇండస్ట్రీ, ప్రతి కంపెనీ ఎవ్వరైనా గూడా మీకు తెలియకుండానే ఈ 4 మెథడ్స్, ఈ 4 స్టెప్స్ అనేవి ఫాలో అయితుంటాయి. అవేర్‌నెస్, ఇంట్రెస్ట్, డిజైర్, యాక్షన్ అనేది క్రియేట్ చేస్తాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు సినిమా ట్రైలర్స్ చూడండి. ఫస్ట్ అవేర్‌నెస్ అనేది క్రియేట్ చేస్తుంది. ట్రైలర్స్ ద్వారా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. సినిమా చూడాలన్న డిజైర్ క్రియేట్ చేస్తున్నారు. ప్రోమోస్ ద్వారా, ట్రైలర్స్ ద్వారా ఈ సినిమాలో మెయిన్ టాపిక్స్, డైలాగ్స్ తీసి అవి చూపించడం ద్వారా మీరు చూడాలన్న ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. లాస్ట్ సినిమాకెళ్తారు, చూస్తారు. ఒక ప్రోడక్ట్ మీరు కొనాలనుకున్నారు. ఫస్ట్ కంపెనీ ఏం చేస్తుంది? అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తుంది. అవేర్‌నెస్ క్రియేట్ చేస్తుంది. దాని ప్రొడక్ట్స్ ఏంటి? ఫీచర్స్ ఏంటి? బెనిఫిట్స్ ఏంటి? ఇవన్నీ అవేర్‌నెస్ క్రియేట్ చేస్తుంది. ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. డిజైర్ క్రియేట్ చేస్తుంది. మీరు ఆ ప్రోడక్ట్ కొనాలి, కంపల్సరీ కొనాలన్న డిజైర్ క్రియేట్ చేస్తుంది. అడ్వర్టైజ్‌మెంట్స్ ద్వారా, ప్రమోషన్స్ ద్వారా, ప్రమోషనల్ క్యాంపెయినింగ్స్ ద్వారా, పెయిడ్ అడ్వర్టైజ్‌మెంట్స్ ద్వారా అవేర్‌నెస్, ఇంట్రెస్ట్, డిజైర్ క్రియేట్ చేశాక ఆటోమేటిక్‌గా కస్టమర్ ఆ ప్రోడక్ట్ కొంటాడు. సేమ్ ఇలాగే మీ డిజిటల్ కోచింగ్‌లో, నాలెడ్జ్ బిజినెస్‌లో కూడా మీరు చూజ్ చేసుకున్న టాపిక్‌కి సంబంధించి అవేర్‌నెస్, ఇంట్రెస్ట్, డిజైర్ అనేది క్రియేట్ చేయండి. క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మీ ప్రోడక్ట్ అనేది, మీ డిజిటల్ కోర్స్ అనేది వాళ్ళు బై చేస్తారు. దే విల్ బికమ్ యువర్ కస్టమర్. ఇది ఒక లీడ్‌ని సేల్ లాగా కన్వర్ట్ చేసే మెథడ్.